అపోస్తుడైనటువంటి పౌలుకు పరలోకపు తండ్రి గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. అక్కడక్కడ దైవ సేవకులకు ఇలాంటి దేవుని యొక్క వరవడి నడిపింపు కలిగి ఒక్కొక్క దైవ సేవకుడు ఉంటారు. పౌలు యొక్క అంగి, పౌలు యొక్క శరీరము ఇతని దేహానికి తాకింప చేసినప్పుడు రోగములు కూడా వెళ్ళిపోయాయి. ఎక్కువ యేసు నామం అనే ఆ కాన్సెప్ట్లో ఏదైనా బోధలు కానీ కార్యాలు కానీ చేస్తూనే ఉంటాడు. యేసు నామ ఉచ్చరణలో అక్కడ అనేక మంది రోగులకు స్వస్థత చేస్తున్నాడు ఈ పౌలు భక్తుడు. స్కావయ అనబడుతున్నటువంటి ప్రధాన యాజకునికి 7 కుమారులు ఉన్నారంట. పౌలును బాగా స్టడీ చేశారు వారు. ఇతడు వస్త్రాలు పట్టుకుంటే, ఇతడు శరీరం తాకితే ఈ రోగాలు పోతున్నాయి, యేసుక్రీస్తు నామంలో అంటున్నాడు. వెంటనే రోగాలు అయిపోతున్నాయి. అయితే వీరు కూడా ఆత్రం కలిగి మేము కూడా యాజక కుటుంబంలో నుండి వచ్చిన వారమే కదా అని చెప్పి వారు వాడింది కూడా యేసునామమే. ఒక దెయ్యం పట్టిన వాడిని దగ్గరికి పోయి వీరు పౌలు చేసిన వాటినే వీరు కూడా, మరి ఏ ఉద్దేశమో తెలియదు, కానీ అక్కడ యేసునామ ఉచ్చరణే జరుగుతుంది. కొంతమందికి కొన్ని సంఘాల్లో ఇలాంటివి ఉంటాయి, పాస్టర్ గారు చేసే అన్ని కూడా మేము చేయాలనే మాట. అయితే యేసు నామములో నీలో ఉన్న దెయ్యాన్ని బంధిస్తున్నాం అంటాడు ఒకడు. ఈ 7 కలిసి యేసు నామమును బాగా వాడారు. ఆ వాడికి పట్టిన దెయ్యము, రే యేసు క్రీస్తు ఎవడో నేను ఎరుగుదును, అదిగో మీరు వాడిని చూసి కళ్ళు కుట్టుకుంటున్నారే, ఆ పౌలు వారు ఎవరో నేను ఎరుగుదును, మీరెవరు అని అడుగుతారు. అప్పుడు వీరి దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. ఆ దెయ్యము పట్టిన వాని యొక్క దురాత్మ వీని మీద, ఈ 7 మీద పడి వారిలో 2 పట్టగా వారు ఏమైపోయారంటే భలే వింతగా ఉంటుంది. దిగంబరులై, అంటే వస్త్రాలు కూడా లేవు ఈ కొట్లాటలో, ఆ ఇంటి నుండి పరుగులు పెట్టారు. సేవకులకు ఇచ్చిన అభిషేకం వేరు. అట్లాగే మేము ప్రార్థన చేయాలా, అట్లాగే చేయాలని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. తిరిగి ఆ కార్యము చేయకపోగా మీరు ఎవరెవరికి ప్రార్థన చేశారు, తిరిగి మేమే పడే ప్రభావం ఉన్నది ఆ యొక్క సమస్యలు. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుని అప్పుడు ఇక్కడికి వద్దాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, చాలు 19వ అధ్యాయం 11వ వచనం అండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ప్రత్యేకమైనటువంటి దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా పాపమును జయించాలి అంటే తప్పనిసరిగా మనం ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధాత్మ ఆ నింపుదల కలిగి ఉండాలి.